ఏమో ఈరోజు స్కూల్కి పోయలేరు? ఈరోజు నా పని అయిపోయినట్టే. వచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే నా ఆట స్టార్ట్ అయిపోయినట్టు. సాయంత్రం కుంటనే పోతాను, నాకు భయం అయితే సాయంత్రం ఏమేమవుతుందేమో. అక్క చాయ్. ఆమెనేమో చాయ్ తీస్తున్నది, ఈమెనేమో నీళ్ళు పోసుకొస్తున్నది. అంటే చాయ్లో నీళ్ళు పోసుకొని వస్తారని మాట. ఏమో చాయ్ తాగాలో అవుతాయి, నాకు అసలు అర్థమవుతుంది. అక్క నువ్వు తీసుకురాక చాయ్ అతను పంపేది జరా, నేను తినొస్తున్నా వీడికి. నయ్యా ఈరోజు బతికిపోయినా, వీళ్ళు నిజం చాయ్ చేస్తారేమో అని ఏడా పెదులుకున్నా నేను. నయ్యా ముద్దతో చాయ్ తెచ్చారు, దాంతో తాగి ఇతను మంచిగానే ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, నాకు భయం అవుతుంది. మీకు చాయ్ వద్దు ఏమొద్దు, కానీ ఎత్తి దిమాగ్ ఖరాబ్ చేయకూరి అక్కడ ఓరి. అక్క ఇది చూడాక ఏం చేసిరు, అందుకు నేను ఇంటికి రానని చెప్తా, నువ్వు ఇంటికి వచ్చి తెచ్చుకోండి, తీసుకోవు. దండం ఇంకోసారి రానాక మీ ఇంటికి అయితే. అమ్మ ఫోన్ మొత్తం నానిపోయింది, పని చేస్తూ తెలుపుకుంటుంది. అక్క చాయ్ తాగనీకి పిచ్చలేదు, నా మొక్క మీద చల్లేవి రారు. కసం తిన్నీకి ఏమైనా ఉండలేదు అక్క, ఆకలి అయితే ఉంచరా, తొందర తీసుకురా. నువ్వేం చేస్తావమ్మా? నీ ఫోన్ ఒక్కటే నానిపోయింది, ఆన్ కూడా అయితే లేదు. కింద 2000 బొక్క పడినట్టే నాకు. షట్ ఆకలి అవుతుంది, పిల్లలు బిర్యానీ చికెన్ తెస్తున్నారంటే ఈరోజు మంచి కడుపునే తినిపోతా ఇంటికి. ఎస్ తేజు అమ్ము జర తొందర తీసుకురా, ఆకలి అవుతుంది మామకి, కడుపునే తినిపోతా ఇంటికి రోజు. నేను ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ. వావ్ ఏమైనా బిర్యానీ తెస్తా అని ఇవి పావులు తెచ్చారు, తను మళ్ళీ నీళ్ళు ఉన్నాయండి. నాకు భయం అవుతుంది, ఈ ఫోన్ దూరం పెడితే ఏడికి మొత్తం నానిపోయింది. ఇక్కడేమో తింటా బిర్యానీ తింటా, ఇక్కడ మంచిగా చేసినావు చికెన్. ఇదేం చాయా? చూడాక నువ్వు నేను ఇంటికి రాకంటే తిండికి పెట్టలేవు, కానీ పిల్లలు తిండికి పెడతారు. నీకన్నా మీరు పిల్లలే గ్రేట్. వీళ్ళు బిర్యానీ తెస్తాను ఏం తెచ్చారు అన్న, అసలు ఆకలి దబాయించి అవుతుంది. ఇంటికి పోదామంటే అక్క ఇప్పుడు తొందరగా పంపించదు, ఏం చేయలేదు అర్థమవుతలేదు. టెరిస్ పైకి పోయినా పోయి ఇచ్చారా ఫోన్ అని చెప్పి ఫోన్ అన్నా మాట్లాడతాం. ఈ ఫోన్ కూడా ఆన్ అవుతలేదు, కనీసం వెంటకి పెడితేనే ఆన్ అవుతలేదు. ఈ గుండు మీద వచ్చేలేదు, ఒక ఎన్నికలు కూడా మీరు నాకు జడేస్తారా? నిద్ర వస్తుంది నాకంటే వేరొకటి. మీరు ఇంట్లో అయితే పోయేటట్టు లేదు, కానీ జడ తొందర జడేసి అక్కడ పోయి తొందరగా నేను తినొస్తుంది నాకు రోజు. ఏం పిల్లలు రా నాయన, ఇలాంటి పిల్లలు ఇప్పుడు చూడలేదు. జడ వేస్తా అంటారు, బిర్యానీ చేస్తా అంటారు, చాయ్ చేస్తా అంటారు, ఏం తీసుకురాగానే వచ్చి గుండె మీద కొట్టి ఉడుకుతున్నారు బాగా. ఎట్లయితే కాదురా నాయన, తండ్రి నేను అనుకుంటా కొనుక్కుంటే ఇతర అయితే మంచిగా. ఈ క్యాప్ పెట్టుకోవడం లేదా మళ్ళీ గుండె మీద వచ్చి కొడతారు, కొట్టి వదలవచ్చు. మనము మామకి రచ్చేద్దాం, టిక్కెలు అవి ఇవి పెట్టి పదమ్మా.
ప్రశాంతంగా వండుకుందామంటే కూడా గిన్నెలు సౌండ్ చేస్తారు. ఇవేంటి ముఖం మీద ఏమో ఉన్నట్టున్నాయి, ఏమో కొడుకున్నాయేంటి ఇవి? ఇడ్లీలు పెట్టిరు ముఖం మీద, అదే ఇన్ని కాలం. ఇట్లయితే కాదు, ఇలా కన్నులు పడాల్సిందే. అక్క ఏమని అనుకుంటారు కదా, పక్కలేని కొడుతుంది నేను. ఇల్లు మొత్తం సత్యాన్ని చేసారు. వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఆగరే, ఎందుకు కొట్లాడుతున్నారు? ఆ పని కోసం అడ్డు కొడుతున్నారు. అరే చెప్పులన్నా వేసుకొని ఇస్తారా లేదా నన్ను?